ప్రభుని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, ధన్యత అనే మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎంతో గొప్ప తనాన్ని సంతరించుకుంది. ధన్యత అనేది చాలా చాలా ముఖ్యమైన పదం. అవును, ధన్యత అంటే దీవించబడిన వారు, ఆశీర్వదింపబడిన వారు అని అర్థం. అయితే ఎవరయ్యా ధన్యులు, ధన్యతను పొందుకుంటారంటే యెహోవా యందు నమ్మిక ఉంచేవారు ధన్యులవుతారు. వాక్యం చదువుకుందామా? కీర్తన 84వ కీర్తన 12వ వచనం వినండి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. భక్తుడు అంటున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఒక దుకాణదారుడు అనగా ఒక సేల్స్ మ్యాన్ తన షాప్ ముందు ఈ మాటలు రాయించుకున్నాడట. ఏ మాటలు అవి? సామెతలు 28వ అధ్యాయము 25వ వచనంలో ఉన్న మాటలు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు వర్ధిల్లుదురు అనే మాటలను ఒక చార్ట్ మీద రాసి తన షాప్ ముందు, తన కిరాణా షాప్ ముందు పెద్ద అక్షరాలతో పెట్టుకున్నాడట. ఆ వాక్యము చక్కగా వ్రాయబడి ఉన్నది. తన వ్యాపారము ఆ వాక్యము రాసుకునడం ద్వారా ఎంతగానో అభివృద్ధి చెందుతూ ఉంది. నా వ్యాపారము వృద్ధి నిమిత్తము నా విశ్వాసాన్ని వెల్లడి చేయగోరి ఈ మాటలు నేను రాసుకొని ఇలా నా షాప్ ముందు పెట్టుకున్నాను అని చెబుతూ వచ్చాడు. ఆ షాపుకు వచ్చే వారందరూ కూడా ఆ మాటలో ఉన్న సారాంశమును గ్రహించి దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచడం ద్వారా చాలామంది దీవించబడ్డారు. చాలామంది సత్యాన్ని తెలుసుకున్నారు. ఏమని వ్రాయబడి ఉంది? యెహోవా యందు నమ్మిక ఉంచువారు వర్ధిల్లుదురు. అవును ప్రియులారా, వర్ధిల్లాలే వర్ధిల్లాలే వర్ధిల్లాలని ఆశపడుతూ ఉంటాం, కానీ దేవుని యందు నమ్మిక మట్టుకు ఉంచాలి కదా, దేవుని యందు విశ్వాసం ఉంచాలి కదా. దేవుని నమ్మిన యోసేపు ఫరో ఇంట్లో, ఫరో భవనంలో, ఫరో బంగ్లాలో ఎంతగానో వర్ధిల్లాడు. దేవుని విశ్వసించిన దానియేలు నెబుకద్నెజరు ఇంటిలో ఎంతగానో వర్ధిల్లుతూ వచ్చాడు. దేవునిపై ఆనుకొనిన దావీదు ఎంతగానో తన జీవితంలో హెచ్చింపబడుతూ ఘనపరచబడుతూ వచ్చాడు. అవును ప్రియులారా, దేవుని యందు విశ్వాసం ఉంచే వారి జీవితాలు ఎంతగానో వర్ధిల్లుతాయి, ఆశీర్వదింపబడతాయి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నామా లేదా? లేక దేవుని విశ్వాసులమని చెప్పుకుంటూ జీవిస్తున్నామా? దేవుని విశ్వాసులమని చెప్పుకుంటున్న మన జీవితంలో ఉండవలసింది ప్రాముఖ్యమైనది నమ్మికము, విశ్వాసము. యేసు ప్రభు యొద్దకు చాలామంది బలహీనులు, అనారోగ్యంతో, శాంతి సమాధానం లేని జీవితాలు జీవిస్తున్న వారు వచ్చినప్పుడు ప్రభు వారిని కనికరపడి బాగు చేశాడు. చెప్తాడు ప్రభు, నీ శ్వాసమే నిన్ను బాగు చేసింది, నీ శ్వాసమే నిన్ను స్వస్థపరిచినని వారిలో ఉన్న ఈ శ్వాసాన్ని బట్టి ప్రభువారు స్వస్థత ఇచ్చాడు, శాంతి ఇచ్చాడు, నెమ్మదినిచ్చాడు, సమాధానం ఇచ్చాడు. అవును ప్రియులారా, మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో సమాధానము, నెమ్మది, శాంతి, స్వస్థత కావాలంటే దేవుని యందు పరిపూర్ణమటి, సంపూర్ణమటి విశ్వాసాన్ని కలిగి ఉండండి. బైబిల్ ఇలా చెబుతుంది, యెహోవా యందు నమ్మిక ఉంచువారు దేవుని కృపను పొందుకుంటారు. యెహోవా యందు నమ్మిక ఉంచువానిని దేవుని కృప ఆవరించి ఉంది అని బైబిల్ మాట్లాడుతూ ఉంది. ప్రియులారా, ఆయన శరణు జొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు సురక్షితంగా జీవిస్తారు, సురక్షితంగా నివాసం చేస్తారు, సురక్షితంగా కాపాడబడతారు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రియులారా, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు. ఎంత చక్కని మాటలు! ఎవని మనసు దేవునిలో ఉంటుందో, దేవుని మీద ఉంటుందో, దేవునిలో ఉంటుందో వారికి దేవుడు
పరిపూర్ణమటి శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని ప్రసాదిస్తాడు. ప్రియులారా, మీ యొక్క సొంత బలము మీద, మీకున్న సొంత వనరుల మీద, మీకున్న సొంత పలుకుబడి మీద, మీకున్న సొంత పేరు మీద ఆనుకొనక యేసు ప్రభుయందు నమ్మిక ఉంచండి. యేసు ప్రభుయందు ఆనుకొనండి. ఆయనను సంపూర్ణంగా మీరు నమ్మండి. ఆయనపై ఆధారపడినప్పుడు దేవుడు మీ జీవితాల్లో చాలా చాలా గొప్ప కార్యాలు చేస్తాడు. అలా దేవుని యందు నమ్మిక ఉంచి మీరు దీవించబడుతూ ధన్యులై జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. నేటి వాగ్దాన వాక్యము విందామా? నేటి వాగ్దాన వాక్యము కీర్తనల గ్రంథము 125వ అధ్యాయము 1వ వచనం. యెహోవా యందు నమ్మకయుంచు వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, మహోన్నతుడి మా ప్రభువా, కొండలను మేము చూస్తున్నప్పుడు అవి స్థిరంగా నిలబడతాయి. అవును ప్రభువా, మేము కూడా మిమ్మల్ని నమ్ముతున్నప్పుడు మా విశ్వాసము మీలో ఎంతగానో స్థిరంగా ఉండాలని మీ వాగ్దానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. వాక్యం వింటున్న మా ప్రియులను పేరు పేరున దీవించండి. నిత్యము మీ యందు నమ్మిక ఉంచి మీరు ఇచ్చే దీవెన, మీరిచ్చే ధన్యత పొందుకులాగున సహాయం చేయమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.